హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్కు భూములు ఇచ్చిన అంశం, దానిపైన కోర్టులో జరిగిన వాదనలు, కోర్టు చెప్పిన అంశాలకు సంబంధించిన చర్చ జరుగుతోంది. ఏం జరిగింది టీసీఎస్ అంశంలో? టీసీఎస్కు భూములు ఇవ్వడాన్ని తప్పుబడుతూ కొంతమంది క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారు. కోర్టుల్లో కేసులేశారు. సీజే దగ్గరికి కూడా పోయి దాన్ని రద్దు చేయండి అంటూ వాదించారు అంటూ నిన్న ఆంధ్రప్రదేశ్లో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడడం చూశాం. టీసీఎస్కు భూములు ఇవ్వద్దు అని అడ్డుకున్నది ఎవరు? టీసీఎస్ విషయంలో ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం ఏం చేయాలి? ఇది ప్రజలకు తెలియడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. టీసీఎస్ అనే ఒక కంపెనీకి, కాగ్నిజెంట్ అనే ఒక కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూములను అమ్మింది. ప్రభుత్వాలు భూములు అమ్మడం తప్ప అంటే, ప్రభుత్వాలు భూములు అమ్ముతాయి, అమ్మాయి చాలా సందర్భాల్లో, గతంలో అమ్మాయి, భవిష్యత్తులో కూడా అమ్ముతాయి. ప్రభుత్వాలు భూములు అమ్మే సందర్భంలో వాటిని వేలం ప్రక్రియ ద్వారా అమ్ముతాయి. వేలం ప్రక్రియ ద్వారా భూములు అమ్మి ప్రభుత్వ ఖజానాకి ఆదాయాన్ని తీసుకొస్తుంటాయి. తెలంగాణలో ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో భూములు అమ్మడం చూసాం మనం. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంపెనీలకు భూములు అమ్మేసింది. కానీ ప్రభుత్వాలకు, కంపెనీలకు భూముల్ని 99 పైసలకే అమ్మే హక్కు లేదు. 99 కోట్లకు కూడా అమ్మే హక్కు లేదు కంపెనీలకు. వేలం ద్వారా మాత్రమే భూములు అమ్మాలి. మరి కంపెనీలకు ఎలా అమ్మారు అంటే, కంపెనీలకు లీజుకి ఇస్తారు భూములు. ఎవరైనా ప్రభుత్వాలకు లీజుకి ఇచ్చే హక్కు మాత్రమే ఉంటుంది. ఫలానా కంపెనీ వచ్చి మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటే, ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తామంటే, ఇక్కడ వెల్త్ క్రియేట్ చేస్తామంటే, ప్రభుత్వం 99 ఏళ్ళకో 33 ఏళ్ళకో భూముల్ని లీజుకి ఇస్తుంది. లీజుకి ఇచ్చిన తర్వాత ఆ భూముల్లో సదరు సంస్థ కార్యకలాపాలు సరిగ్గా నిర్వహించకపోతే, ప్రభుత్వానికి ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ చేసిన కంపెనీలు అక్కడ ఏర్పాటు చేయకపోతే, ప్రభుత్వానికి ప్రామిస్ చేసిన మేరకు ఉద్యోగాల కల్పన చేయకపోతే, ప్రభుత్వానికి ఆ భూముల్ని వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ లీజుని రద్దు చేసే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం భూములు కంపెనీలకు ఇచ్చినప్పటికీ జుట్టు తన చేతిలో పట్టుకుంటుంది. ఎందుకంటే కంపెనీల తర్వాత మాట తప్పితే ఆ భూములన్నీ కూడా వృధాగా కంపెనీల పరమవుతాయి. కాబట్టి లీజు ద్వారా మాత్రమే ప్రభుత్వం భూములు కేటాయింపు చేస్తుంది. ఇది చేయాలి. ఎందుకంటే భూములు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ సొంత ఆస్తి కాదు. భూములు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు నేను ఇచ్చాను అని చెప్పడానికి అది నీది కాదు, ప్రజలది. ప్రజల ఆస్తిని నువ్వెవరు ఇవ్వడానికి? చట్టం అంగీకరించదు కదా. చట్ట సవరణ చేయండి. మేము ఎవరికైనా భూములు రూపాయికో 99 పైసలకో అమ్మేయచ్చు అని చట్ట సవరణ చేసి కొత్త రాజ్యాంగాన్ని రాసి అప్పుడు అమ్మేయండి. కోర్టులో ఏం చెప్పవు. నిజానికి కోర్టులో ఏం జరిగింది అంటే, కోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా కూడా టీసీఎస్కు భూములు ఇచ్చే అంశం పైన దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే, భూములు ఇస్తుంటే ప్రభుత్వం, దానికి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన వాళ్ళను కోర్టు ప్రశ్నించింది. ఆ సందర్భంగా జరిగిన వాదనల్లో తేలింది ఏంటి అంటే, ఈ భూములు లీజు ద్వారా కాదు, అమ్మేశారు అని. అమ్మేయటం తప్పు కదా అని కోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని కోరింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే ఫర్దర్గా ఏం జరుగుతుందో చూడాలి. టీసీఎస్కి ఇచ్చిన భూములు అమ్మడాన్ని మనమంతా యాక్సెప్ట్ చేస్తే భవిష్యత్తులో ఎవరికైనా ప్రభుత్వం ఇదే తరహాలో ప్రభుత్వ భూముల్ని అమ్మేస్తుంది. అమ్మడానికి, లీజుకి ఇవ్వడానికి తేడా ఏంటి? అమ్మడానికి, లీజుకి ఇవ్వడానికి మధ్య ఉన్న తేడా ఏంటంటే, లీజుకి ఇస్తే మళ్ళీ ఆ భూముల్ని సదరు సంస్థ ప్రాపర్గా యూటిలైజ్ చేయకపోతే వెనక్కి తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది, వీడియో మొదట్లో నేను చెప్పినట్టుగా. అదే మనం మొత్తం భూమిని వాళ్ళకి అమ్మేస్తే, వాళ్ళకి సేల్ డీడ్ కనుక పూర్తయితే, సదరు కంపెనీకి ప్రభుత్వంతో సేల్ డీడ్ పూర్తయితే, సేల్ ద్వారా తాము సాధించుకున్న ఆ భూముల్ని ఆ కంపెనీ దగ్గర నుంచి ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు. ఒకసారి టీసీఎస్ కనుక సేల్ డీడ్ పూర్తయితే ఆ సేల్ డీడ్ని రద్దు చేసి వాళ్ళ దగ్గర నుంచి భూములు వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండదు. రేపొద్దున టీసీఎస్ కంపెనీ పెట్టినా పెట్టకపోయినా, టీసీఎస్ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకపోయినా ఆ భూములపైన ప్రభుత్వానికి హక్కు ఉండదు. మనం ఇచ్చిన పర్పస్ కంపెనీ ఏర్పాటు చేయడానికి, మనం ఇచ్చిన పర్పస్ ఉద్యోగాలు తీసుకురావడానికి, అవి రెండు కనుక కంపెనీ నెరవేర్చకపోతే ఆ కంపెనీ దగ్గర నుంచి భూములు వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండాలి కదా. మాకు మీరు భూములు ఇవ్వకపోయినా మీరు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు, కంపెనీలు ఇవ్వకపోయినా పర్లేదు, మీకు 99 పైసలకే భూములు ఇచ్చేస్తామని ప్రభుత్వం చెప్తే అది ప్రజల కోసం పనిచేసినట్టు ఎట్లా అవుతుంది? ఇది చట్ట విరుద్ధం కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నట్టు ఎట్లా అవుతుంది?
కంపెనీ లీజ్ తీసుకోవడానికి కాకుండా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుందంటే దీని వెనక ఏముంది, ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? 500 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే భూమిని 99 పైసలు కట్టబెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ఆస్తికి కస్టోడియన్గా ఉండాలి తప్ప పప్పు బెల్లల్లా పనిచేయడానికి కాదు కదా. టీసీఎస్ లాంటి ఒక కంపెనీ న్యూలీ ఎమర్జింగ్ కంపెనీ కాదు, 500 కోట్లు ఎమర్జ్ చేయలేని కంపెనీ కాదు. 500 కోట్లు మార్కెట్లో వాల్యూ ఉంటే ఇంకొంచెం తక్కువ ధరకి లీజ్కి ఇవ్వచ్చు. సరే 99 పైసలకి లీజ్కి ఇవ్వచ్చు. లీజు కాకుండా అమ్మారంటే మీ ఇంటెన్షన్ ఏంటో రాంగ్గా కనిపించట్లేదా? కోర్టుల నుండి మనం చేసిన చట్టాలు ప్రాపర్గా అమలవుతున్నాయా లేదా, చట్ట ప్రకారం ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయా లేదా, చట్ట ప్రకారం వ్యక్తులు వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా చూడడానికి కదా. ప్రభుత్వమే చేసిన చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వమే భూములు అమ్మేస్తే దాన్ని కోర్టు ప్రశ్నిస్తే కోర్టు దృష్టికి ఎవరో వ్యక్తి తీసుకెళ్తే అది చట్టవిరుద్ధం ఎలా అవుతుంది? అది ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా పనిచేసినట్టు ఎట్లా అవుతుంది? అది ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రాకుండా అడ్డుకున్నట్టు ఎట్లా అవుతుంది? ఈరోజు టీసీఎస్ వెనక్కిపోయిందంటే, ఒకవేళ వెనక్కిపోయిందంటే దానికి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం టీసీఎస్ని ఏం చెప్పి ఒప్పించింది? ప్రభుత్వం భూములు ఇచ్చింది, వాళ్ళు సేల్ డీడ్ చేసుకుంటారు, ఆ ల్యాండ్ తీసిపోయి బ్యాంకులో పెడతారు, పెట్టిన తర్వాత కంపెనీ పెట్టరు. ఎవరిని అడగాలి? ఎవరి ఆస్తి ఎవరికి దానం చేస్తున్నారు? ఎవరి ఆస్తి మీద ఎవరు బ్యాంకులో తెచ్చుకుంటున్నారు? ప్రభుత్వానికి హక్కే లేకుండా ఎలా చేస్తారు? ఇటీవల ఇసుక టెండర్లకు మైనింగ్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన రుణాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా పైన సదరు కంపెనీలకు హక్కిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం గతంలో ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ఏంటంటే మన ఖజానాలో ఉన్న డబ్బుల్ని మనం ఎవరి దగ్గర నుంచి అయితే అప్పు తీసుకొచ్చామో మనకు సంబంధం లేకుండా, ప్రభుత్వంతో కన్సర్న్ లేకుండా వాళ్ళ ఖజానా నుంచి డబ్బులు తీసేసుకోవచ్చు. ఇంకా ఆ హక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పుల విషయంలో అప్పులు ఇచ్చిన కంపెనీలకు అటువంటి వెసులుబాటు ఇచ్చింది. నేరుగా ఆర్బీఐ ద్వారా వాళ్ళ డబ్బులు తీసేసుకోవచ్చు. రాష్ట్ర ఖజానా పైన ఒక ప్రైవేట్ వ్యక్తులకు హక్కు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన భూముల్ని వ్యక్తులకు అమ్మేస్తూ నిర్ణయం తీసుకుంటోంది. ఇది చట్ట వ్యతిరేకమని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తోంది. కాబట్టి ప్రభుత్వం నిబంధనల ప్రకారం పనిచేయడం ఫస్ట్ నేర్చుకోండి. నిబంధనలకు విరుద్ధంగా మీరు కొన్ని పనులు చేస్తూ వాటిని ఎవరైనా ప్రశ్నిస్తే రాష్ట్ర ద్రోహులుగా ముద్రేసే ప్రయత్నం మానుకోండి. నేను ఈ వీడియో ద్వారా చెప్తున్న అంశాల్లో ఏమైనా తప్పుంటే ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ అని ఒక ట్విట్టర్ హ్యాండిల్ పెట్టి అన్ని అంశాలను తప్పో ఒప్పో చెప్తోంది. మీరు టీసీఎస్కి భూములు లీజుకి ఇచ్చారా, అమ్మేశారా అనే విషయాన్ని ఫ్యాక్ట్ చెక్ ద్వారా చెప్పండి. కోర్టులోనేమో మేము లీజుకే ఇచ్చామంటూ ప్రభుత్వం తరపున వాదనలు చేస్తున్నారు. జీవోలనేమో అమ్మేసినట్టు ఉంది. ఏది నిజం, ఏది నమ్మాలి? ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే ఏది నిజమో తెలుస్తుంది. కాగ్నిజెంట్కి ఇచ్చిన జీవో కావచ్చు, టీసీఎస్కి ఇచ్చిన జీవో కావచ్చు, లీజుకి ఇస్తున్నామనే మాట దానిలో లేదు కాబట్టే వివాదం వస్తుంది. సో అటువంటి వివాదాలు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి. రాంగ్ ఇంటెన్షన్తో ఉండకూడదు. భూములు పప్పు బెల్లల్లా మా ఆస్తులు మా తాతల ఆస్తులు అన్నట్టుగా ఎవరికి పంచి వేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి పైన రాష్ట్ర ప్రజలకు మాత్రమే హక్కు ఉండాలి తప్ప ప్రభుత్వాన్ని లీడ్ చేసిన వ్యక్తులు ప్రైవేట్గా పంపకాలు చేయడానికి కాదు.